మోంతా తుఫాన్ పర్చూరు నియోజకవర్గంలోని కొమ్మూరు కాలవ కింద సాగు చేస్తున్న రైతులకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చింది. ఈ పాపమంతా అనాలోచితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్ఎస్పీ ఆర్ఎండ్బీ ఇరిగేషన్ డ్రైనేజ్ శాఖ కాంట్రాక్టర్లతోనని రైతులు ఆవేదన చెందారు. కాలువలకు గండ్లపడి 2015 సంవత్సరంలో పొలాలు దెబ్బతిన్నాయి. ఆ విషయం తెలిసిన అధికారులు కాలువ కట్టలను నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది కూడా అధికారులు పైనుండి ఎన్ఎస్పీ కాలువ వాగులు తవ్వుకుంటూ వచ్చి కొమ్మూరు కాలువ వరకు తీసుకొచ్చి వదిలేశారన్నారు. దాంతో మోంతా తుఫాన్ కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద నీరు పర్చూరు, కారంచెడు, చినగంజాము మండలాల్లోని రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికీ నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో పైర్లు మునిగి కుళ్లిపోతున్నాయి. పర్చూరు, రొంపేరు కాలువలో నీళ్లు లేకపోయినా కారంచేడు పంట పొలాలు నీళ్లతో నిండి సముద్రాన్ని తలపిస్తున్నాయి. నీళ్లు బయటకు పోయే మార్గాలను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎందుకు ఏర్పాటు చేయట్లేదో చెప్పాలంటూ స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. వరదలు రావడానికి ప్రధాన కారణము 2015లో కూడా పైనుంచి తవ్వారు. పైనుంచి తవ్వకుండా అసలు ఎప్పుడైనా కూడా డ్రైనేజీ అనేది పైనుంచి తవ్వకుండా కింద రైట్ ఆరము లెఫ్ట్ ఆరము సముద్రంలో కొండయి అవి కింద నుంచి తవ్వకుండా కొంతమంది ఆక్రమించుకునేదానికి అవి తవ్వకుండా అది ఆ పొడికి తీయకుండా కారంచేడు నుంచి పైన 9 వెళ్తున్న వదిలిపెడుతున్నారు. ఆ వాటర్ పైనుంచి మొత్తం వచ్చి కారంచేడు గ్రామం మీద పడుతుంది. గ్రామం మీద పడి కొమ్మూరు కెనాల్లోకి వచ్చి కొమ్మూరు కెనాల్ కట్టలు తెంచుకొని ఈ రకంగా మాగాణి భూములు మొత్తం నాశనం అయిపోతున్నాయి. అప్పుడు ఒక దెబ్బ తగిలింది మాకు, మళ్ళీ ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది. మరి ఈ రకంగా రైతు ఏ రకంగా కోలుకుంటాడు ఇట్లా దెబ్బలు తగిలితే? ఇప్పుడు కూడా మొన్న వాగు పచ్చూరు సర్ప్లస్ తొంగుతున్నా కూడా మేము డిపార్ట్మెంట్ దగ్గరికి ఇది ఎక్కడ న్యాయం అండి? కింద దిగువ నుంచి తవ్వకుండా రైట్ ఆరం లెఫ్ట్ ఆరం తవ్వకుండా పైనుంచి తవ్వుతున్నారు. ఈ వాటర్ మొత్తం ఏం కావాలి? ఇదంతా మా కారంచేడు గ్రామం మీద పడుతుంది. గతంలో మేము దెబ్బతిన్నాము, నష్టపోయాము. మీరు రైతుకు ఎంత ఇస్తారు? ఇప్పుడు నష్టపరిహారం అనేది ఎంత ఇస్తారు, ఏమిస్తారు? మేము ఈ రకంగా దిగజారిపోతున్నాం రైతులందరూ. మరి ఈ రకంగా అయితే మరలా మేము వ్యవసాయం చేయాలా, మేము మానుకోవాలనే సందిగ్ధంలో పడిపోతున్నాము. ఈ రకంగా వరదలు రావడానికి